గర్భాలయంలో మీరు శివుణ్ణి దాదాపుగా 4 సెకండ్ల నుంచి 8 సెకండ్లు చూడగలిగితే చాలు. అవును, అంతే టైం ఇస్తారు, 5 సెకండ్ల వరకు చూడగలరు. 5 సెకండ్లు చూడగలరు. 4 సెకండ్లు చాలు. ఎందుకు 4 సెకండ్లు చాలు అంటే, మీరు ఆలయ ఆవరణలో ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ప్రాసెస్లో ఉన్నారు. మీరు ఆటోమేటిక్గా మీ ఎనర్జీ ఫ్లో అనేది అది మీ బాడీలో జరుగుతూ ఉంది. అక్కడికి రాగానే, ఆ పాయింట్కి రాగానే యాక్టివేట్ అయిపోతుంది. వెరీ నైస్. సో ఆ యాక్టివేట్ రాగానే మీకు ఆ ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అందరూ అరుణాచలం వెళ్ళింది దర్శించుకోవడానికి అండ్ అలాగే గిరి ప్రదక్షిణ. కానీ చాలామందికి ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, మీరు ఇందాక అన్నారు బేర్ ఫుట్తోనే చేయాలి అని చెప్పి. సో ఏ టైంలో చేస్తే బెటర్? ఎందుకంటే 24 అవర్స్ గిరి ప్రదక్షిణ జరుగుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పర్ఫెక్ట్ టైం ఏంటి? గిరి ప్రదక్షిణ జనరల్గా అండి అందరూ కూడా ఏ కాలాల్లో చేస్తారు అంటే నిశిత కాలంలో ఎక్కువ చేసేవాళ్ళు. మన ఋషులు కానీ రమణ మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా నిశిత కాలము అంటే రాత్రి 12 నుంచి 2 గంటల టైంలో అత్యంత ఆ ప్రదేశం విపరీతంగా పవర్ఫుల్గా మారడానికి టైం ఏంటంటే ఒక టైం ఉంటుందండి. ఆ టైంలో ఆ క్షేత్రంలో మీకు నార్మల్గా ఇక్కడ ఒక 10 పాయింట్ల ఎనర్జీ ఉంది అనుకోండి, ఆ టైంలో 100 పాయింట్స్ ఉంటాయి. సో అరుణాచలంలో 12 నుంచి 2 మధ్య అర్ధరాత్రి దాన్ని నిశిత కాలము అంటారు. ఈ నిశిత కాలంలో మీరు ఎప్పుడైతే గిరివాలం చేస్తారో మీకు అత్యంత శక్తి, అంటే మామూలు టైంలో చేసేదానికైనా 10 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ వస్తుంది.